హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో వినాయక చవితికి స్పెషల్గా చేసుకునే ప్రసాదాల్లో ఒక రకమైన ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. అదే పప్పు ఉండ్రాళ్ళు లేదా పప్పుల ఉండ్రాళ్ళని కూడా పిలుస్తారు. మనం ఎన్ని కొత్త రెసిపీలు ట్రై చేసినా పండుగలకి మాత్రం స్పెషల్గా చేసుకుంటాం. అలాగే తక్కువ టైంలో హడావిడి పడకుండా చేసుకోవాలని అనుకుంటాం. సో అలాంటి రెసిపీస్లో ఈ పప్పు ఉండ్రాళ్ళు ఒకటి. చాలా టేస్టీగా అలాగే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పప్పు ఉండ్రాళ్ళంటే వినాయకుడికి నచ్చిన ప్రసాదాల్లో ఒకటి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఈ పప్పులో ఉండ్రాళ్ళు చేయడానికి ముందుగా కుక్కర్లో అరకప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి. నెక్స్ట్ వాటర్ని వేసి 2-3 సార్లు బాగా కడిగి మనం తీసుకున్న అరకప్పు పెసరపప్పుకి 1.5 కప్పుల వరకు వాటర్ని వేసుకుని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 1.5 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు షుగర్ని కానీ బెల్లాన్ని కానీ వేసుకోండి. ఇలా సాల్ట్ అండ్ షుగర్ని యాడ్ చేయడం వల్ల పిండి అనేది చప్పగా ఉండదు. ఇప్పుడు ఒకసారి కలిపి వాటర్ని వేడి చేయాలి. వాటర్ వేడయ్యాక లో ఫ్లేమ్లో 1 కప్పు వరకు బియ్య పిండిని తీసుకుని ఇలా కలుపుతూ వేసుకోవాలి. ఉండలు లేకుండా పిండి ముద్దలా అయ్యే వరకు బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచాలి. 1 మినిట్ తర్వాత ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చగా అయిన పిండి ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఈ విధంగా పిండిని మొత్తం ఉండలుగా చేశాక కాసేపు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే చూడండి, పెసరపప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా కొంచెం జారుడుగా ఉంటే తర్వాత ఎక్స్ట్రాగా వాటర్ని యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ పెసరపప్పుని కాసేపు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మరొక కడాయిలో 2 కప్పుల వరకు వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఉండల్ని వేసుకుని ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒక ఉండని తీసుకుని ఇలా నైఫ్తో కట్ చేసి ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండలు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇలా వేసాక ఒకసారి బాగా కలుపుకుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో 1/4 కప్పు నుంచి 1 కప్పు వరకు బెల్లం పొడిని వేసుకుని బాగా కలపండి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకుని పప్పు చిక్కబడేంత వరకు 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత పప్పు ఇలా కొద్దిగా చెక్కబడ్డాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ప్రతి వినాయక చవితికి ప్రసాదంగా ఈ రెసిపీని క్విక్గా చేసుకుని ఆ బొజ్జు గణపైకి నైవేద్యంగా పెట్టండి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పప్పు ఉండ్రాళ్ళు ప్రసాదం రెడీ. అలాగే ఈ పప్పు ఉండ్రాళ్ళని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.